హే హాయ్ గాయ్స్, ఇవాళైతే నేను మా లేడీస్ హాస్టల్ అందరం కలిసి లేపాక్షి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. కిందికి రాగానే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సో సాయిబాబా బ్లెస్సింగ్స్ తీసుకొని మేమైతే లేపాక్షికి స్టార్ట్ అయిపోయాము. డ్రైవర్ అన్న మాత్రం మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి మంచి సాంగ్స్ పెడతా ఉన్నాడు. ఫైనల్లీ మనమైతే లేపాక్షికి వచ్చేసాము. ఎంట్రీలోనే టెంపుల్ స్టోరీ ఉంటుంది, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు డిఫరెంట్ లాంగ్వేజెస్లో. దాన్ని చూసి స్టార్ట్ అయిపోవడమే. చదవాలనుకున్న వాళ్ళు చదువుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసి లోపలికి వచ్చేసాను. ఏంటి గోపురం హాఫే ఉంది అని అనుకుంటున్నారా? నిజమే, అది సగంలోనే ఆగిపోయిన గోపురం అంట. ఇలా మొత్తం పూర్తవ్వకోకుండా ఉన్నవి చాలా ఉన్నాయి లోపల. సరే, ఫస్ట్ అయితే వెళ్ళి మనం వీరభద్ర స్వామిని దర్శనం చేసేసుకుందాం. దర్శనం అయితే అయిపోయింది గైస్. దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి ఫస్ట్ కనిపించేది హ్యాంగింగ్ పిల్లర్. ఈ హ్యాంగింగ్ పిల్లర్ గాల్లోనే ఉంటుంది. మేము కూడా ట్రై చేసాము. ఇక్కడ స్తంభాలు కూడా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క స్తంభం మీద ఏదో ఒక శిల్పం కానీ కళాకృతులు కానీ చాలా ఉన్నాయి. అయినా రాతితో ఇంత క్లియర్గా డీటెయిల్గా చెక్కారంటే నిజంగా సూపర్ అనే చెప్పాలి. అయితే కొంచెం పైకి చూసామంటే మాత్రం పెయింటింగ్స్ కనిపిస్తాయి. అబ్బా, న్యాచురల్ కలర్స్తో ఇంత సూపర్గా అంత ఎత్తులో ఆర్ట్ వర్క్ చేశారు అంటే చాలా గ్రేట్ కదా. గుడిలో నుంచి బయటకు వచ్చి అలా కొంచెం ముందుకెళ్ళామంటే శివుడి లింగం ఉంటుంది. దాన్ని అతుక్కొని బుజ్జి గణపయ్య విగ్రహం ఉంటుంది. సో రెండింటిని దర్శనం చేసేసుకొని కాసేపు అలా 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 వ్యూ ఎలానో బాగుంది కదా అని ఫొటోస్కి ఫోజులు ఇచ్చేసాను. వ్యూ ఎలానో బాగుంది కదా అని ఫొటోస్ దిద్దామని ఎచ్చులుగా నిలబడ్డాను. కానీ అక్కడ ఎవరు లేకపోయినా కానీ చూశాను. అయ్యో, ఫొటోస్ చూసిన తర్వాత తెలిసింది జుట్టు బాగలేదు, మొహం బాగలేదు, డ్రెస్సే బాగలేదు. ఇవన్నీ బాగాలేవనే బదులు నన్ను నేను బాగాలేను అనుకోవచ్చు కదా. ఎస్, మనమే బాగాలేము, అయినా ఎచ్చులు తగ్గదు. నేను అక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటే మా పిన్ని వాళ్ళు మాత్రం కళ్యాణ మండపంలోకి వచ్చేసారు. అయితే సగంలో ఆగిపోయిన కళ్యాణ మండపం అసలు ఎందుకు సగంలో ఆగిపోయింది, దీని వెనుక ఏంటి కథ ఉంది అనేది తెలుసుకుంటే, ఫస్ట్ ఈ కళ్యాణ మండపం అయితే దేన్ని బేస్ చేసుకొని చేశారంటే శివుడు పార్వతి కళ్యాణాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కళ్యాణ మండపం కట్టారు. అయితే ఈ ప్రతి ఒక్క స్తంభానికి ఋషుల బొమ్మలు కానీ దేవతల బొమ్మలు కానీ అలా శిల్పుల బొమ్మలు కానీ చెక్కేసి ఉన్నారు. అసలు ఎందుకు ఆగిపోయింది అంటే పూర్వం విరూపాన్న అనే అతను ఆలయాన్ని కట్టడానికి రాజ్యంలో నుంచి రాజుకు తెలియకోకుండా కొంత కాదు చాలానే డబ్బుని, మొత్తం ఆలయానికి కావాల్సిన డబ్బునంతా తీసుకున్నాడంట. అందుకే ఈ ఆలయం ఈ మండపం అన్నీ సగంలోనే ఆగిపోయాయి. ఇకపోతే ఈ ఎర్రటి మచ్చలు
ఈ విరూపాన్న కళ్ళుగా అందరూ చెప్తారు. ఈ కళ్ళకి వెనక స్టోరీ ఏంటంటే, విరూపాన్న చేసిన పనికి రాజుకు చాలా కోపం వచ్చేసి ఆయన కళ్ళను శిక్షిస్తాడంట. అంటే కళ్ళు తీసేయాలి అనేసి శిక్షిస్తాడంట. ఇది విన్న విరూపాన్న ఏం చేస్తాడంటే, ఇంకెవరో నా కళ్ళను తీయడం ఎందుకు, నా కళ్ళు నేనే తీసేసుకుంటాను అనేసి ఆయన కళ్ళను ఆయనే తీసి గోడకి ఇసిరాడంట. ఇంకా ఇది సీతమ్మ తల్లి పాదం. రావణుడు సీతమ్మ తల్లిని తీసుకెళ్తున్నప్పుడు తన కాల్ని ఇక్కడ పెట్టిందని అంటారు. ఎల్లప్పుడూ 24/7 కాల్ బొటకన వేలు నుంచి వాటర్ వస్తూనే ఉంటుంది, ఊరుతూనే ఉంటుంది. మనం కూడా చూడొచ్చు, ఎంత బయటికి తీసినా వాటర్ ఊరుతూనే ఉంటుంది. చాలామంది ట్రై చేశారంట. ఇంకా ఇవిగో రాతిలో కనిపిస్తున్న ప్లేట్లు. అప్పటి కాలంలో పనిచేసేకొచ్చిన వాళ్ళు భోజనం కోసం తయారు చేసుకున్న ప్లేట్స్ అని అంటారు కొంతమంది. లేదు పెయింటింగ్ కలుపుకోవడానికి వాడారు అనేసి ఇంకొంతమంది అంటారు. ఇంకొంతమంది ఫస్ట్ ప్లేట్స్ ఇక్కడే తయారు చేశారు అనేసి చెప్తారు. ఎలా అయితేనే ఏ కథ అయినా కానీ రాతిలో ప్లేట్స్ చేశారంటే సూపర్ అసలు. అలా అన్నీ చూసేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మనకి లైట్గా ఈవినింగ్ టైమ్స్ పిల్లలు ఆడుకోవడానికి మినీ పార్క్లా ఉంటుంది. తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళామంటే జటాయు ప్లేస్ ఉంటుంది. అక్కడ పెద్ద పార్క్ ఉంది. పెద్ద అంటే ఓకే పర్వాలా. ఎంట్రీ ఫీజు 20 to 30 లోపే ఉంటుంది. కరెక్ట్గా గుర్తులేదు, బట్ 20 to 30 రూపీస్ లోపే ఉంటుంది. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళేసి జటాయు పక్షిని చూడొచ్చు. ఇక్కడ ప్రదేశానికి లేపాక్షి అని ఎందుకు పేరు వచ్చిందంటే, రామాయణంలో సీతమ్మని రావణుడు తీసుకెళ్తున్నప్పుడు జటాయు పక్షి రావణుడితో ఫైట్ చేసిందనమాట. ఆ ఫైటింగ్లో రావణుడు తన్నేసి వెళ్ళిపోతాడు. అప్పుడు రాముడు వచ్చి లేపక్షి అన్నాడంట. సో దానికి లేపాక్షి అనేది ఇప్పుడు పేరు వచ్చేసింది. ఇంకా అలా ఆ పక్షికి గుర్తుగా ఇక్కడ పక్షిని పెట్టారు. చూడొచ్చు మనం ఇక్కడ. నేను అక్కడ దాకా వెళ్ళలేదు కాబట్టి దూరం నుంచే చూపిస్తున్నాను. నేను నంది దగ్గరకు మాత్రమే వచ్చాను, జటాయు దగ్గరికి వెళ్ళలేకపోయాను. చాలా ఎండ ఉండింది. సో ఇంకా ఇంట్లో వాళ్ళు ఫాస్ట్గా ఉంటుంటే ఫాస్ట్గా చూసేసి అక్కడ మిస్ చేసి వెళ్ళిపోయాము. ఇంకా నంది విషయానికి వస్తే, ఇక్కడ నంది నుంచి చూస్తే మనకి అక్కడ లింగం కనిపిస్తుందంట. ఇప్పుడు ఇంకా మిద్దెలు మేడలు ఎక్కువైపోయేసరికి మనకి కనిపించదు. పూర్వం కనిపించేదంట, అందుకని నందిని ఇక్కడ కట్టారంటే. ఇక్కడ నంది గురించి కూడా బ్రీఫ్గా రాసి ఉంటారు. చదవాలనుకున్న వాళ్ళు చదవచ్చు, తెలుసుకోవచ్చు. దాని దగ్గర పార్క్ కూడా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్ ఆడుకోవడానికి. సో ఫ్రెండ్స్, ఇదే మన లేపాక్షి ట్రిప్. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు లేపాక్షిలో ఏ ప్లేస్ ఎక్కువగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. మరొక బ్యూటిఫుల్ ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. బాయ్ గాయ్స్.